అమ్మా తల్లి, నీ లక్ష్మీ రేఖ, నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా. ఆ అదృష్ట రేఖ, ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర 3 ముఖాల పురికాయ ఉందమ్మా. ఒక తాయిత కడతా. 1,00,000 కాదు, ఏమి కాదు, కోట్లు కాదు. 10 మంది కలిసి టీ తాగలేదు పోతుంది, 10 మంది కలిసిన తోట టిఫిన్ చేయలేదు పోతుంది. ఒక 550 రూపాయలు అవుతా చూడు తల్లి. నువ్వు బాగుండవు స్వామి. ఏమ్మా? నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో 2 సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి. అదేనమ్మో, ఆగమ్మా ఆగో. పోయిన సంవత్సరము ఈ అమ్మ ఏం పడిందో తెలుసా రామలక్ష్మి? ఏమనింది? స్వామి, నాకు 4 పిల్లలు ఇంట్లో, వాళ్ళని బడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది స్వామి అని చెప్పింది. స్వామి, నాకు మొగుళ్ళు లేరు స్వామి, ఒక్కదాన్నే 4 పిల్లల్ని ఎట్లా సాగాల అని చెప్పేసి బాధపడితే అప్పుడే నేను సంతోషంగా ఉన్నానంటావేటమ్మా. అక్కడ దాకే వస్తున్నాను స్వామి. గతంలో నేను అంతరాలు వేయించుకున్నానా, కానీ అప్పుడు అంతరాలు వేయించుకున్నాం, ఇప్పుడు అంతరాలు అవసరం లేదు. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మాలాంటి మహిళల కోసం, నాకు 4 పిల్లలు, నాకు భర్త లేరు, నా 4 పిల్లలను చదివించుకోవడానికి ఈ రోజు మరి ఎంతో ఆనందం. తల్లికి వందనం అనేటువంటి పథకం కింద మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం పెట్టినారా? తల్లికి వందనం పథకం పెట్టి నా 4 పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున రావాలి కదా. నలుగురికి 60,000 రూపాయలు వస్తుంది. కానీ ఈ సంవత్సరం నా పిల్లల 4కి 52,000 రూపాయలు నా అకౌంట్ లోకి వచ్చేసింది. మిగిలిన మిగిలిన 88,000 రూపాయలు స్కూల్ యాజమాన్యానికి, నా వాలంటీర్స్ నిలబడుకోండి. నా పిల్లలకి తెచ్చండి. ఎట్లెట్లా ఈ కూటమి దిగమని చెప్పండి. చదువుకునే పిల్లల కోసం తర్వాత ముందు ఉండే వాళ్ళంతా అక్కడ 3 వాలంటీర్స్ నిలబడుకోండి. 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ కి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సౌండ్ సిస్టమ్ గారు కానీ, అదే విధంగా మనకి లైటింగ్స్ ఉన్న పోల్స్ గారు కానీ, మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది. దయచేసి మీరు సహకరించండి. కూలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద నిలబడుకోవద్దండి. కూలర్స్ కాడ వాటి మీద పని చేయవు. దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ఈ నడి మీద వాళ్ళందరినీ క్లీన్ చేసి అందరినీ ఆశీర్లు అవ్వమని చెప్పండి. కుర్చీలు లేకపోతే వెనకానున్నా ఇంకా, ఎందుకంటే వేలాది మంది ఇంకా వెనకానే ఉన్నారు, వాళ్ళకు కూడా కనపడాలి. లెఫ్ట్ సైడ్ అందరినీ కూర్చోబెట్టండి. దయచేసి వాలంటీర్స్ లెఫ్ట్ సైడ్ అందరూ కూర్చోవాలన్నా ప్లీజ్ అన్నా, రిక్వెస్ట్ అన్నా. మీరు వెనకాన వేలాది మంది వెనకానున్నారు, మీ వెనకానున్నారు. దయచేసి వాళ్ళకు కూడా కనపడాలి. 3 పార్టీల నాయకులు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వాలంటీర్స్ మీరు గ్యాలరీస్ లోకి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టండి. నడిమిలో ఉన్న వాలంటీర్స్ మీరందరూ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ముందర నిలబడుకుంటే వెనకానుండే వాళ్ళకి కనపడదు. లెఫ్ట్ సైడ్ దయచేసి డయాస్ ఎదురుగా ఉన్న ఏదైతే 2వ గ్యాలరీలో నిలబడుకోండి, కూర్చోవాలి ప్లీజ్. అందరూ కూర్చోవాలన్నా, సహకరించండి. ఇది మన మీటింగ్, గిట్టుబాటు అవుతుంది. 3 పార్టీల మీటింగ్, మీరు అందరూ కూడా సహకరించాలి. మొత్తానికి అయితే అది ఇది క్రాస్ అవుతుంది. సరే అమ్మా, నమస్కారం. ముందుకు రమ్మా. ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుండవు, చాలా పేదరికంలో ఉన్నట్టుండవు తల్లి. ఇదిగో నా దగ్గర అంతరం వేయించుకుంటే నీ అదృష్టం అట్లా 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 తిరిగిపోతుంది తల్లి. ఏది ఒకసారి చేద్దాపమ్మా, చేద్దాప అమ్మా తల్లి. తల్లి, చేయి ఎవరికి చూపబోకుమా, చేయి ఎవరికి చూపబోకుమా, నాకు బాబును కొట్టబోకు, నాక దేవత ఇంటి దేవత. టింగ్ 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 టింగ్. జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నువ్వు చాలా బాధల్లో ఉన్నట్టుండవమ్మా. ఇదిగో నేను గాని ఒక తాయితీ వేశానంటే నీ బాధలన్నీ తీరిపోతాయి తల్లి. ఏం తాయెత్తు దొరా అది? అదే చాలా పెద్ద తాయితీ గానీ నీకేం బాధలు ఉంటే చెప్పమ్మా. అయ్యో దొరా, ఒకప్పుడు ఉండేది మాకు బాధలు, ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు దొరా. నీకు ముందుగానే భర్త లేడంటావు, ఎవరు లేరు స్వామి నాకు ఆధారము అని చెప్పేసి బాధపడతా అంటావు చెప్పితివి. మరి ఇప్పుడే నాకేం భయం లేదంటావు కదమ్మా నువ్వు. ఒకప్పుడు బాధపడేటోళ్ళం దొరా, ఇప్పుడు అట్లాంటి బాధలు ఏమీ లేవు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా మాకు మా కూటమి ప్రభుత్వము నెల మాకు అకౌంట్లకి 4,000 పింఛన్ వచ్చేటట్లు చేస్తుంది. మాకే కాదు, చేనేత వృద్ధులకు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెల 6,000
మంచి చెప్పినమ్మా. అంటే ఎట్లా అంటావు? ఇంతకు ముందు 2000 రూపాయలు ఉన్న పింఛన్ 6000 రూపాయలకి పెంచినారు. తర్వాత 4000 రూపాయలు వికలాంగులకు 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సరే సరే, మీతో కాకుండా రైతులు ఉన్నారు. ఏమయ్యా రైతు సోదరులారా, జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను. ఆదివారము అమాసనాడు, ఆదివారము అమాసనాడు ఎర్ర కుంకుమ తెచ్చిన వంటి 4 మూలల రతి పోస్తాను, 4 మూలల 40 పెట్టు, మధ్యలో 180 పెట్టు. టింగ్ 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 టింగ్. బాగుంది స్వామి, 4 మూల 40 పెట్టమంటావు, మధ్యలో 180 రూపాయలు పెట్టమంటావు. మాకేమొద్దు స్వామి. నైనా మీరు చాలా అవస్థల్లో ఉంటారు, వ్యవసాయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు నాతో ఒక తాయితు కట్టుకోండి, నా ప్రభుత్వం చూపిస్తాను. మీరు చెప్పేది కూడా వాస్తవమే స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరినీ ద్వారా మన కర్నూలు ప్రాంతం నుంచి కుప్పం దాకా ఒక మంచి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలుగా ఉండడానికి ప్రతి ఒక్క గ్రామానికి కూడా చెరువులో నీళ్లు ఇస్తున్నాడయ్యా. మాకు ఇంతకన్నా ఏమి కావాలి స్వామి? రైతు నీకేమైనా సమస్యలు చెప్పునైనా స్వామి? మా రైతులకు ఏం సమస్యలు లేవు. ఇంతకుముందు సమస్యలు తీరిపోయినాయి. మీ వెనకాల అనంతపురం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ప్రతి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీసుకొని సస్యశ్యామలంగా చేయడానికి మన ముఖ్యమంత్రి మహానుభావులు ఉన్నారు స్వామి. మా అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకి భోజనం పెడతారు, నువ్వు భోంచేసి కనపడాలి. ఎట్లా అంటే నాతో ఈ ఆంధ్ర రాష్ట్రం అంటావు. సరే, ఇంకో రాష్ట్రం చూసుకుంటాను. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్న నాళ్ళు మా ఆటలు సాగమంటావు. సరేనమ్మా, పోయేస్తారమ్మా. వెళ్ళు, వచ్చే 7 మళ్ళీ వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.